ఎవరు కలిసేది లేదు, ఎవరు చేసేది లేదు. మొత్తం ఉట్ట చూట మాట, ఉట్ట బట్ట మేమే కదా ప్రజలం, వాళ్ళకి గెలిపించేది మేమే కదా, మాకు న్యాయం చేయాలి కదా. చదువుకొని చాలా మంది మేధావులు అయ్యారు, టీచర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు, అన్ని డిపార్ట్మెంట్లు అయ్యారు. కానీ మీరు చదువుకున్న స్కూల్లోనే ఒక స్లీపర్ గా చనిపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. ఒంటరి మహిళలకు పైసలు ఇస్తాం, అది ఇస్తాం అని బిల్డప్ కొడుతుండ్రు. ఆమదన అంటే మనకు ఈడ పుట్టి ఈడ పెరిగి ఇన్ని సంవత్సరాలు మనకి ఏ పథకం అందలేదు, ఏ పథకం అందలేదు. केसीआर को पंक्चर कर दिए। अब हमारी रिक्वेस्ट है आपसे, आज से हाथ मिला के हम कांग्रेस को हाथ मिला दिए, हम वोट दे दिए। हमारी रिक्वेस्ट है कि हमारे को घर होना। వాళ్ళు అంటున్నారు ఆటోలు నడుస్తలేవు మావి అని అంటున్నారు సార్. అన్ని ఆటోలు ఫుల్లే వెళ్తున్నాయి, అన్ని ఆటోలు ఫుల్లే వెళ్తున్నాయి. బస్సులకి పలగొడుతున్నారు, చేస్తున్నారు. ఇది తప్పు. ఏం కొనాలా సార్, ఏం తినాలి? సన్న బియ్యం ఇస్తామన్నాడు, పురుగు పడ్డ బియ్యం ఇస్తున్నాడు. అసద్ అక్బర్ దగ్గరకు కూడా వెళ్ళి నుండి 2 బెడ్రూమ్ ఫ్లాట్ గురించి జిడికిలు ఇచ్చి ఎల్లగొట్టేశారు సార్, మమ్మల్ని జిడికిలు ఇచ్చి ఎల్లగొట్టేశారు. అందుకే మేము రేవంత్ రెడ్డి సార్ గురించి వచ్చాము. ప్రస్తుత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమంలో వాళ్ళ బాధల్ని చెప్పడానికి, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి సీఎం గారితో నేరుగా చెప్పుకునేదానికి ఇక్కడికి రావడం జరిగిందనమాట. మనం వెనకాల చూస్తున్నాం, ఎంతో మంది కూడా జనాలు వచ్చారు. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటని విన్నవించుకుంటూ ఉన్నారు. కొంతమంది అప్లికేషన్లు ఇస్తూ ఉన్నారు. కొంతమందికి స్పందన ఎలా వచ్చిందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి మనం చేద్దాం. ఆమదన అంటే మనకు ఈడ పుట్టి ఈడ పెరిగి ఇన్ని సంవత్సరాలు మనకి ఏ పథకం అందలేదు, ఏ పథకం అందలేదు. చెప్పిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు కలిసేది లేదు, ఎవరు చేసేది లేదు. మొత్తం ఉట్ట చూట మాట, ఉట్ట బట్ట మాట. ప్రజావానికి రావడానికి కారణం ఏంటంటే మా డాడీ గారు స్కూల్లో 1984 నుంచి స్లీపర్ గా పనిచేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. మొన్న 21/9/2023 నాడు మా డాడీ గారు చనిపోయారు. మా డాడీ గారు పనిచేసేటప్పుడు నెలకు 25 రూపాయలు ఉండేది, ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నారు. మొన్న 2021 జూన్ లో శాలరీ అనేది 30% అయింది, 5,200 అయింది. అది ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఒక 5 సంవత్సరాలు పనిచేస్తే 10 సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులరైజ్ చేశారు. 38 సంవత్సరాలు పనిచేశారండి. వాళ్ళు కనీసం గవర్నమెంట్ నుంచి ఒక పూలదండో, ఒక సాయమో, ఒక సహకారాలు ఏమీ అందియలేదు. అదే విధంగా నేను ఈ గవర్నమెంట్ కోరుతున్నాను, నాది ఒక్క సమస్య కాదు. అదే స్కూల్లో చదువుకున్న ఎంతో మంది మేధావులు తయారైనారు, ఎంతో మంది లాయర్లు అయ్యారు, ఎంతో మంది డాక్టర్లు అయ్యారు. ఈ విషయం ఆలోచించండి. సమాన పనికి సమాన వేతనం తోటి ఇవ్వాలి. వాళ్ళ శాలరీ, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి. 6 నెలలకు ఒక శాలరీ ఇస్తారండి. జూన్, జూలై, ఆగస్టు నుంచి, జూలై నుంచి శాలరీస్ లేవు, శాలరీస్ అనేది ఇవ్వలేదు. అదే విధంగా నేను గవర్నమెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పోయిన గవర్నమెంట్ ఎట్లానో ఇవ్వలేదు, మీరు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే కోరుకుంటా, నిజమైన పేదవానికి ఏమి లేదు. ఒక రైతుకు ఒక గుంట భూమి ఉంటే 5 లక్షలు, కానీ అదే స్కూల్లో పనిచేస్తే 38 సంవత్సరాలు పనిచేస్తే 1 రూపాయి లేదు. ఒక అటెండర్ పనిచేస్తే 10 లక్షలు 15 లక్షలు ఇస్తాయి. కానీ ఒక నిజమైన పేదవాడు ఒక స్కూల్లో 38 సంవత్సరాల నుంచి పనిచేస్తే అప్లికేషన్ తీసుకున్నారండి. అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీరు సాల్వ్ అవుతుంది అన్నాను. నేను గవర్నమెంట్ కి ఒకటే కోరుతున్నాను, ఏమనంటే ఈ సమస్యని ఎంత తొందరగా తీసుకున్నారో అంత తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయండి. అందరూ ఆలోచించండి, మేధావులు అందరూ. ఎందుకంటే స్కూల్లో చదువుకొని చాలా మంది మేధావులు అయ్యారు, టీచర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు, అన్ని డిపార్ట్మెంట్లు అయ్యారు. కానీ మీరు చదువుకున్న స్కూల్లోనే ఒక స్లీపర్ గా చనిపోతే ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళ ఆర్గనైజేషన్ లేదు, వాళ్ళ యూనియన్ లేదు, ఏమీ లేదు. అలాంటి పేదవాళ్ళకి కొంచెం పైకి తీసుకురండి. వాళ్ళకు కావాల్సిన సమాన పనికి సమాన వేతనం చేయండి. అందరికీ కూడా న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నాను. లోపట్ల అధికారులు మీకు ఏ రకంగా స్పందించారు? అధికారులు ఇంత ముందు మనకి ఇక్కడ గేట్ దగ్గర రానకపోయేదండి, ఇప్పుడు మామూలుగా అయితే ఇస్తున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా స్పందన వచ్చింది? నాకు స్పందన అనేది ఒకటి ఏమనిపించిందంటే, అందరికి ఇస్తున్నారు, మంచిదే, తీసుకుంటున్నారు. నా గవర్నమెంట్ నుంచి అది ఒకటి థ్యాంక్స్ అండి, అది ఒకటి కల్పించినందుకు. ఇంకోటి ఏంటంటే, ఎంత తొందరగా మీరు తీసుకున్నారో అంత తొందరగా సమస్యని సాల్వ్ అవుట్ చేయాలి, ప్రాబ్లమ్ ని సొల్యూషన్ కనుక్కోవాలి. అప్పుడే
మన నిజమైన చేసినట్టు దానికి నమ్మకం అనేది ప్రజల్లో కనిపిస్తుంది. నేను కూడా గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నాయా, మాది పేద కుటుంబము, మా గవర్నమెంట్ మాకు ఒక గుట్ట ఏమీ లేదు, ఆ లేకపోవడం మూలంగా మాకు ఒక రూపాయి రాలేదు. మా డాడీ 21/9/2023 నాడు చనిపోయాడు. అప్పుడు ఎలక్షన్ కోడ్, అప్పుడు మనం ఎక్కడ పోయి ఎవరిని అడగలేకపోయాము. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మా కుటుంబానికి న్యాయం చేయండి. మా బాబు నా కుటుంబానికి ఏ రకమైన న్యాయం చేస్తే బాగుంటుంది అంటారు? వారసత్వంగా నేను MA BEd చదివానండి. MA BEd నాది, MA ఇంగ్లీషు, MA పొలిటికల్ సైన్స్, లైబ్రరీని అని కూడా లైబ్రరీని చేశాను. ఇంత చదివినా కూడా ఏ ఉద్యోగాలు ప్రిపేర్ కావాలి, అన్ని అయోమయాలు, అన్ని లీకేజీలు, మనం ఏమి చెప్పలేదు ఉన్నటువంటి. ఇది కూడా పేద కుటుంబానికి నేను ఒకటే కోరుకుంటున్నా, మా డాడీ వారసత్వం అనేది మాకు ఇవ్వండి. ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మగారు 500 రూపాయలకే నెలకు జీతం పనిచేస్తున్నారు. అది అన్అఫీషియల్ గా వదులుకోలేక ఆ 500 అయినా మా గవర్నమెంట్, ఇప్పుడు మారిన గవర్నమెంట్ ఏమైనా సహాయ సహకారాలు అందిస్తుందేమో అని 500 రూపాయలకి ఏమొస్తుందండి? ఒక ఉపాధి హామీ పని పోతే రోజుకు 300 రూపాయలు వస్తుంది. కానీ ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తే 500 నెలకు 500 రూపాయలు. ఒక బియ్యం ఎంత ఉంది, ఒక పప్పు వంట ఎంత ఉంది, దాని గురించి ఆలోచించండి. తొందరగా మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుట్ చేయండి. ఇది నాది ఒక్కటే ప్రాబ్లం కాదు, నాలాంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది స్కూల్లో స్లీపర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళని అందరినీ ఒకే సమాన పనికి సమాన వేతనం కల్పించండి. వాళ్ళు రెగ్యులర్ సర్వీస్ లో ఉండి చనిపోయారు. మా డాడీ 58 years. కాబట్టి మాకు ఉద్యోగం కల్పించండి, వారసత్వం ఉద్యోగం కల్పించండి, మా కుటుంబానికి న్యాయం చేయండి అని నేను రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటా. మీరు కూడా మీ తరఫున అందించాలని, ప్రపంచాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. మేడం చెప్పండి, అసలు ఏ ప్రాబ్లం గురించి మీ ఇక్కడికి వచ్చారండి? అసలు ఏమైంది, మీ ప్రాబ్లం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ డివిజన్ విజయనగరం నుండి వచ్చాను. జాబ్ చాలా ట్రై చేసి విసిగిపోయా. ఈ మన తెలంగాణ వచ్చిన తర్వాత జాబ్స్ ఇంటింటికి అన్నారు కదా, కొంచెం హోప్స్ ఉండే. బట్ ఆఫ్టర్ దట్ 9 years 10 years మనం 9-10 years వచ్చి కూడా అంటే ఇక కొంచెం మళ్ళీ నీరసం వచ్చేసింది. ఇక వస్తుంది అన్న హోప్స్ పోయినాయి. బట్ మరి రేవంత్ గారు రెడ్డి వల్ల కొంచెం రిక్వెస్ట్ పెట్టాను. అదే చెప్తామన్నారు, ఆన్లైన్ లో పంపిస్తా అన్నారు, మెసేజ్ పెడతా అన్నారు. Group 4 రాశాను, 1 రాశానండి. 2-3కి అప్లై చేశాను, బట్ పర్లేదు కదా, రాయలేదు. Group 4 అయితే హోప్ చేస్తున్నా. అప్లికేషన్ ఫామ్ మాత్రమే తీసుకున్నారా, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వడం జరిగింది? అంటే మన ఎక్స్ప్లెనేషన్ చేశా, ఒక ఫామ్ లో వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నాది డీటెయిల్స్ ఇచ్చా. స్పందన ఎట్లుందండి? లేదు, రిసీవింగ్ అనేది బాగుందండి. ఇట్లా నామమాత్రంగా ఏం లేదు. ప్రాబ్లమ్ 2-3 ఆఫీసర్స్ చూస్తున్నారు, చూసి ఏంటా అనేది అనలైజ్ చేసి ఆన్లైన్ లో పెడతారట. 2 days లో మెసేజ్ వస్తుందని చెప్పారు. చూస్తున్నాం కదా, ప్రజావాణికి నిజంగా అనూహ్య స్పందన వస్తుంది. రాష్ట్ర నలుమూల నుంచి ఎంతో మంది ఇక్కడికి రావడము, ప్రజావాణిలో పాల్గొని వాళ్ళ యొక్క సమస్యల గురించి ఇక్కడ ప్రజా దర్బార్లో చెప్పుకుంటూ ఉన్నారు. ఆ ఒక్క విజువల్స్ మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాము. చాలా దూరం నుంచి లైన్ ఉందండి. చాలా వరకు ఏంటంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆల్మోస్ట్ ఈ టైం కూడా అయిపో వస్తుంది కాబట్టి ఎంతో మంది కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళ యొక్క రిక్వెస్ట్లని విన్నవించుకొని బయటకు వస్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం. నిజంగా ఈ యొక్క ప్రగతి భవన్ ప్రాంగణం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే జన సంద్రోహంతో నిండిపోతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం చూసుకుంటే కనుక, ఇప్పుడైతే ట్రాఫిక్ కూడా ఒక రకంగా చూసుకుంటే కనుక ట్రాఫిక్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. మరి ఒక్కసారి వెనకాల చూడొచ్చు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా క్రౌడ్ అయితే ఇంత ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయిందని అయితే చెప్పొచ్చండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను హైదరాబాద్ లో తిగల్కుంట నుంచి వచ్చాను, జాన్నుమా తిగల్కుంట. నా పేరు ఐషా ఫాతిమా. నేను ఇల్లు గురించి అప్లై చేశాను ఫస్ట్, అయితే రేషన్ కార్డు లేదని క్యాన్సిల్ చేసేసారు. 10 సంవత్సరాలు 2014 లో నా పెళ్లి అయింది. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు వెబ్సైట్ బంద్ ఉంటే మేము ఇల్లు తీసుకోవాలి. మళ్ళా రేషన్ కార్డే లేదు మా దగ్గర. మాకు ఇల్లు అప్లై చేయడానికి ఇక్కడ కూడా అడిగారు. ఇప్పుడు మేము మొన్న కూడా వచ్చాము, మొన్న కూడా వాపస్ వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు వచ్చాము వాపస్ వస్తే అది అప్లికేషన్ రాసి ఇచ్చాము మేము. మాది రేవంత్ రెడ్డి సార్ తోని మాది ఒకటే రిక్వెస్ట్ ఉంది, మాకు ఇల్లు కావాలి. మాకు చిన్న చిన్న పిల్లలు 4 ఉన్నారు. 4 పిల్లలను తీసుకొని 10,000 सैलरी है हमारे हस्बैंड की। 10,000 सैलरी में हम लोग कैसा जिंदगी गुजार रहे हैं, हमारे दिल को मालूम है। उसमें हम लोग का किराया भी बनना, हमारे पास 50,000 रुपए नहीं थे केसीआर को देने के वास्ते। केसीआर 50,000 रुपए दिए, सवालों को घरा दिया।
अंदर ही अंदर से ये कामा कर लिए उन्होंने। केसीआर की हुकूमत चले गई, हमारे राशिद भाई से और फेरोज भाई से हमारी रिक्वेस्ट है, हम आपके वीडियोस देखे हम कांग्रेस को वोट दिए, हम हाथ से हाथ मिलाए, पतंग को काट दिए हम लोग, हम पतंग को काट दिए, हम केसीआर को पंक्चर कर दिए। अब हमारी रिक्वेस्ट है आपसे, हाथ से हाथ मिला के हम कांग्रेस को हाथ मिला दिए, हम वोट दे दिए। हमारी रिक्वेस्ट एक ही है, हमारे को घर होना, हमारे घरों पे आइए आप, तहकीकात करिए, उसके बाद में हम जरूरतमंद दिखे तो हमारे को घर दीजिए, हम बहुत जरूरतमंद है। మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? చెప్పుల షాప్ లో పనిచేస్తాడు సార్, చెప్పుల షాప్ లో పనిచేస్తాడు, 10,000 किराया है हमारे हस्बैंड का, 10,000 सैलरी, सॉरी 10,000 सैलरी है हमारे हस्बैंड का, 4 बच्चे हैं मेरे। ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా డబుల్ బెడ్రూమ్ గురించి ఎవరైనా కలవడం జరిగిందా మేడం? సార్ ఫస్ట్ అప్లికేషన్స్ ఇచ్చారు కదా, అప్పుడు వెళ్ళి నేను ఆడ అడిగాను, అయితే వాళ్ళు రేషన్ కార్డు లేని ఇయ్యను అంటున్నారు। ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళి చేస్తే వాళ్ళు కూడా రేషన్ కార్డు అన్నారు, మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసి తీసుకున్నారు వాళ్ళు। ఇప్పుడు రేషన్ కార్డ్ కి సంబంధించి మేము మన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఏమైనా చెప్పారు ఇక్కడ లోపల? ఏం చెప్పలేరు సార్, మాకు ఏం చెప్పలేరు। మీరు వెళ్ళిన తర్వాత మీకు అధికారులు బాగానే స్పందించారు ఇక్కడ? బాగానే చేశారు సార్, అందరు మంచిగా చూసారు। నేను ఇంతకు ముందు కూడా అక్కడ అదేమంటారు అసద్ అక్బర్ దగ్గరికి కూడా వెళ్ళి నుండిని 2 బెడ్రూమ్ ఫ్లాట్ గురించి జిడికిలు ఇచ్చి వెళ్ళగొట్టేశారు సార్ మమ్మల్ని, జిడికిలు ఇచ్చి వెళ్ళగొట్టేశారు। అందుకే మేము రేవంత్ రెడ్డి సార్ గురించి వచ్చాము। మేము సార్ మేము అన్ని వాట్సాప్లలో అన్ని గ్రూప్స్ లో వేసాము రేవంత్ రెడ్డికి ఓటేయాలి అని, కాంగ్రెస్ కి ఓటేయాలని మేము మీకు తెచ్చాము। మాది రిక్వెస్ట్ ఒకటే సార్, మాది ఒకటే రిక్వెస్ట్, మీకు గెలిపించాము మేము, మాకు 2 బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి। ఇంకేదైనా రిక్వెస్ట్ ఉందా మేడం? అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఒకటి ఫ్రీ మహిళలకి ఫ్రీ సర్వీస్ అని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రీ సర్వీసింగ్ ఆటోలు అంటున్నారు, ఆటో వాళ్ళు అంటున్నారు ఆటోలు నడుస్తలేవు మావి అని అంటున్నారు సార్। అన్ని ఆటోలు ఫుల్లే వెళ్తున్నాయి, అన్ని ఆటోలు ఫుల్లే వెళ్తున్నాయి, బస్సులకి పలగొడుతున్నారు, చేస్తున్నారు, ఇది తప్పు। మంచి లేడీస్ కి ఒకటి రెస్పాన్స్ వచ్చింది, మంచిగా వచ్చింది తెలంగాణలో, ఒక एक इज्जत मिला, लेडीज के वास्ते एक इज्जत मिला। तो ये हर घर में, हर ऑटो वाले के घर में भी माँ बहन बेटी सब है, तो ये वीडियो डालना गलत बात है आप लोगों का। आप लोग से रिक्वेस्ट है मेरी, क्योंकि हर घर में एक औरत बच्ची रहती, तो हर घर की औरत बच्ची को इज्जत मिल रही, गवर्नमेंट से इज्जत मिल रही, इससे बड़ी बात क्या हो सकती है? तेलंगाना में इतनी अच्छी बात हुई, कभी कौन सी भी 30 साल की हूँ मैं, 30 साल में ऐसी गवर्नमेंट नहीं देखी जो 10 दिन 15 दिन में इन्हों करके बताए రేవంత్ రెడ్డి సార్। అసలు ఏ సమస్య గురించి మీరు ప్రజావానికి రావడం జరిగింది? మేము భూమి గురించి పాస్బుక్ లో సర్వే నెంబర్లు వస్తలేవు, కొన్ని సర్వే నెంబర్లు సగం మిస్సింగ్ అయినాయి, సగం వచ్చినాయి। ఆ సగం కోసము పోరాడుతుంటే మండల ఆఫీసులో 5-6 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉంటాం, తిప్పుతా ఉంటారు, ఏం పనులు అవుతలేవు, తిరుగుతూనే ఉంటాం, పని పాట తిప్పలన్నీ పెట్టుకు తిరుగుతూ ఉంటాం, అయితలేవు। ఇప్పటికైనా ఇక్కడైనా ప్రజాసేవ ఉన్నదిగా, అందులోనే అయితే అని వచ్చినాం। అసలు ఇంతకు ముందు ఎలాంటి అధికారులను మీరు కలిసారు? కలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ స్పందన వచ్చింది మీకు? మండల ఆఫీస్ చుట్టూ తిరిగినాం, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం, మళ్ళీ ఇప్పుడు మీ సేవలో తిరిగినాం। వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వాళ్ళు ఏమన్నా అవుతాయి అంటారు, పైసలు తీసుకుంటారు, అప్లికేషన్ పెడతారు, చేతకుండా వారిస్తారు। ఈ ప్రజావానికి వచ్చి మీ ప్రాబ్లం చెప్పుకోవాలని మీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే ఎట్లా? ఇప్పుడు రేడియోలలో టీవీలలో చెప్తారు, అదే దానికోసం వచ్చినాం। ఏమన్నారండి? లోపలికి మీరు వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళాము, టైం అయిపోయింది, ఎలగొట్టారు। అసలు మీరు వెళ్ళలేదా లోపలికి? వెళ్ళలే, అప్లికేషన్ తెచ్చుకునే వరకు టైం అయిపోయింది, ఎలగొట్టి గేట్ పని చేసారు। ఇప్పుడు ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? బయట పంపించేసి మేము వచ్చి 2 గంటలు అవుతుంది, లోపలికి పోయినాము। లోపలికి పోతే అప్లికేషన్ లోపల దొరికాయి అనుకోని మేము పోయినాము, మళ్ళీ అక్కడి నుంచి అప్లికేషన్ బయట దొరుకుతుంటే అక్కడ జిరాక్స్ సెంటర్ పోయి మళ్ళీ తీసుకొచ్చే వరకు లేట్ అయింది। 1 గంట అయిపోయింది, బంద్ అయిపోయింది, ఎలగొడుతుంది। రేపు రమ్మంటారు మళ్ళీ అంటే మళ్ళీ శుక్రవారం రమ్మన్నారు, శుక్రవారం రోజు మళ్ళీ రమ్మన్నారా? మళ్ళీ రేపు ఉంటదిగా। ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇదే దీనివల్ల ప్రజాసేవ వల్ల ఏమన్నా మనకు మీకున్న ప్రాబ్లం కి పరిష్కారం ఏంటని మీరు అనుకుంటున్నారు? అవుతుందని అనుకుంటున్నాం, మళ్ళీ అవుతుందా కాదా ఏం తెలియదు ఇంకా। ఇప్పుడు మాది నెమరవల గ్రామం, భీమనార్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా, మాది 120 సర్వే నెంబర్ నుంచి 130 వరకు ఉన్నాయి, అవి రావాలి, ఆ సర్వే నెంబర్ వస్తలేవు, దానికోసం తిరుగుతూ ఉంటున్నాం। ధరణి పోర్టల్లో మీరు ఎప్పుడైనా చెక్ చేయడం జరిగింది? అవన్నీ ధరణి పోర్టల్ కూడా చూసినాం, ధరణిలో కూడా మీ సేవలో చెక్ చేసినాం, వస్తలేమంటారు, అప్లికేషన్ తీసుకుంటూ పైసలు తీసుకుంటారు, రసీదులు ఇస్తూ పారేస్తారు పక్కకు, మళ్ళీ ఎన్నిసార్లు పోయినా రాలేదు। ఎంఆర్ఓ నాడు మీ సేవలు ఆడితే ఎంఆర్ఓ నాడు, ఎంఆర్ఓ పోతే కలెక్టర్ ఆఫీస్ పోమంటాడు, కలెక్టర్ ఆఫీస్ తిరిగి 3-4 ఏళ్ళ నుంచి బేజారు వస్తుంది, చాలాగానే వాళ్ళము తిరగాలంటే చాలా తిరగలేకపోతున్నాం।
ఈ ప్రజావాణి వల్ల మీకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అనుకున్నామని వస్తున్నాం, మంచి జరుగుతుందని అనుకుని వచ్చినాం. ఇప్పుడు లోపలికి పోయినాక పేపర్లు అప్లికేషన్ ఫామ్లు బయట దొరుకుతాయంటే బయట పోయే వరకు గేట్ బంద్ చేసింది. మేము వచ్చి 2-3 గంటలు అవుతుంది. అయ్యో, మళ్ళీ ఇంకొక రోజు రావాల్సి వస్తుంది. మళ్ళీ ఒక రోజు రావాల్సి వస్తుంది. ప్రాబ్లం మీ ఇక్కడికి వచ్చారు మీరు? పిల్లర్కి చేసిండు 30 ఏళ్ల కోలే మేము దున్ననిస్తలేరు. నాగర్లు నరికి ఇప్పుడు మీ భూమి మొత్తం పోయినట్టేనా? మొత్తం తీసి ఎన్ని ఎకరాల భూమి అమ్మా? 9 ఎకరాలు. మీ ఒక్కరిదైనా లేకపోతే ఎంతమంది? మీ కుటుంబానికి సంబంధించి 9 ఎకరాలు పోయింది. ఇప్పుడు అది తీసుకుని లీడర్లు అందరు తీసుకున్నారు. మరి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి సీఎం గారితో అక్కడ లోపల మాట్లాడారు, ప్రజావాణిలో చెప్పిరా మీరు? దరఖాస్తు ఇచ్చేచ్చిరా? ఏమన్నారు లోపల అధికారులు? ఏమన్నారు? తీసుకున్నారా? ఏమన్నా మెసేజ్ వస్తుంది మీకేం చెప్పిరామా? చెప్పిరా? దీని మీద లోకల్ అధికారులు ఎవరికైనా మీకు ఫార్వర్డ్ చేస్తున్నామని ఏమన్నా చెప్పిరా? అట్లేం చెప్పారు. ఇల్లు లేదు. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చిరాం మీరు? మేము ఇంద్రనగర్ బోరబండ. మా బోరబండ మొత్తం ఈయననే. మాకు జంగాల బస్సుకి వచ్చి అన్ని చెప్పిండు సారు. ఇట్లా చేస్తా, మహిళలకు ఇచ్చేస్తా, 500 ఏమో 2000 వేస్తా, పేదవాళ్లకు హెల్ప్ చేస్తా అన్ని చెప్పిండు. మరి మాకు తిండిలు వేస్తా, ఏదో అర్థమైన పని చేసుకుని కూలినాలు చేసుకుని బతుకుతున్నాము. మాకు చెప్పిండని మాకు కొంచెం ఆశ ఉంది. మేము పుట్టేడు అప్పులలో ఉన్నాం సార్. మా సారే మన హెల్ప్ చేస్తారేమని మేము వచ్చి. ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏ రకమైన హెల్ప్ కావాలమ్మా? మాకు ఏ రకమైన అంటే అప్పులు చాలా ఉన్నాయి సార్. మాకు పెళ్లిళ్ళు చేసి అప్పులు అయినాము. మాకు ఇల్లు లేదు. మాకు ఉండని కిరాయిలు కట్టుకొని ఉండాలంటే మాకు చాలా డ్యూటీలు లేవు. ఇబ్బందిగా ఉన్నాం సార్. మరి మాకు ఆశలు చెప్పిండు. ఆశ చెప్పి చేయకపోతే బస్సులను ఫ్రీ చేసిండు. ఆ బస్సులలో ఒక్కొక్కరు ముట్లు పట్టుకొని గుద్దుకొని చచ్చిపోతున్నాం. కూరగాయలు తెచ్చిండు 100 రూపాయల కేజీ కూరగాయలు. ఏం కొనాలి సార్? ఏం తినాలి? సన్న బియ్యం ఇస్తామన్నాడు, పురుగు పడ్డ బియ్యం ఇస్తున్నాడు. రేషన్ కార్డు లేదు మా పిల్లలకి. నీకు లెక్క పిల్లలు రేషన్ కార్డులు లేవు. మాకు రేషన్ కార్డులు కావాలి. మాకు 2500 వేస్తానండి, అవి కావాలి. మాకు డబుల్ బెడ్రూమ్ లేదు. కిరాయి ఇల్లు ఉంది, కిరాయి కట్టుకుంటున్నాము. మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. ఇప్పుడు సొంత ఇల్లు కావాలి, 2500 రూపాయలు కావాలి మీకు గవర్నమెంట్ నుంచి. అవును, మరి కావాలి. చెప్పిండు సారే కదా. తప్పు మాట్లాడి చెప్పండి. మాకు అసలు తిండి లేదు. ఈరోజు కూలిపోతామా, ఉప్పరి పని చేస్తామా? ఆ పని చేసే 500 వస్తే 500 తాగే మగో తాగోతాను. ఆయన గుంజుకునే మేము ఏం తినాలి చెప్పు? ఏం తినాలి? ఏం బతకాలి? సార్ అంతా మంచి చెప్పిండు, ఏం చేస్తుండు? మేము సార్ని కలవాలి. ఇప్పుడు లోపల మీరు కలవడానికి పంపించట్లేదు లోపలికి పోలీసు వాళ్ళు పంపించట్లేదు లోపలికి? పంపిస్తే మేము వెళ్తాం సార్. ఈమె భర్త సరిపోయిండు. ముగ్గురు పిల్లలు కూలి పని చేయిస్తా. ముగ్గురు పిల్లలు నడుపుట ఒక పూట తింటే 2 పూటలు కోసం మళ్ళా పోలీసు వాడు బండి పట్టుకోలే, వాటర్ ట్యాంక్ గుద్దేసి వెళ్ళిపోయింది. ఒకచోడు అతను పండలేదు, చేయలేడు. రోడ్డు దాటుతుంటే ఎర్రగడ్డ టేబుల్ ఉంటాయా అక్కడ. మరి పోలీసు వాళ్ళు ఇటు సైడ్ కానిస్టేబుల్ ఉన్నారు, అటు సైడ్ కానిస్టేబుల్ ఉన్నారు. యాక్సిడెంట్ అయినప్పుడు బండి వాళ్ళు పట్టుకోవాలా లేదా? ఈఎస్ హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, మళ్ళీ అక్కడ ఫోన్లలో మాట్లాడుతారు. బండి పట్టుకోవాలి కదా, బండి పట్టుకోలే. మాకు నేను ఆడపిల్లలు పెట్టుకొని నేను 6 నెలలు 7 నెలలు లాక్డౌన్ వాటదానా తిరిగిన పోలీస్ స్టేషన్ కి నాకు న్యాయం చేయండి అని తిరిగితే పోలీసులు న్యాయం చేయలేను. నాకు పోలీసులు బండి నంబర్ దొరకలేదమ్మా, మేము ఎట్లా బండి పట్టుకోవాలని నాకు న్యాయం చేయలేదు. నాకు ఇంతవరకు పింఛన్ వస్తలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 2 ఆడపిల్లలు, ఒక కొడుకు, నేను 4. వాళ్ళని మీరే పోషిస్తున్నారా? ఏం పని చేస్తుంటారు మీరు? కూలి పనికి ఉన్న రోజు పోతా, లేని రోజు ఒక పూట తిండి 2 పూటలు ఉపాసం ఉంటున్నా, పిల్లలకు పెట్టుకుంటా. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా పథకాలు అందినా ఎప్పటిదాకా? ఏమందలేవు. ఏ ప్రాబ్లం గురించి ఇక్కడికి రావడం జరిగింది మేడం మీరు? మాకు పట్టా వచ్చింది, తాళం చేయిస్తారేమో అని అడుగుతానికి వచ్చింది. అంటే డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్ వచ్చింది. మీకు ఫోన్ వచ్చి ఎన్ని రోజులు అయింది డబుల్ బెడ్రూమ్ గురించి? అక్టోబర్ 5వ తారీఖు 30వ తారీఖు వచ్చింది ఫోన్. 30వ తారీఖు మీటింగ్ అటెండ్ చేసుకున్నాం. మీటింగ్ అయిపోయింది. 5వ తారీఖు ఇచ్చేసింది పట్టా. అది దుండిగల్లా ఇచ్చేది. కానీ అప్పటి నుంచి మీకు మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంకా? అంటే ఎలక్షన్ ఉండే కదా, ఎలక్షన్ అంతా ఇస్తాను. మరి ఇప్పుడు ఏమన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ తాళం గురించి ఏమన్నారు? తాళం గురించి అక్కడ కొందమ్మా దుండిగల, లేకపోతే మండల ఆఫీస్ కి ముందు. అవునా?
అసలు ఈ డబుల్ బెడ్రూమ్ గురించి మీరు ఎవరెవరి కాంటాక్ట్ చేశారు మేడం? అంటే ఈ తాళం గురించి ఎవరైనా అడగడం జరిగిందా అధికారులని? అధికారం లేదు. అప్లికేషన్ 2016 లో ఇచ్చినాను నేను. ఓకే. అప్పటి నుంచి అది చేస్తే తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మండల ఆఫీస్ చాలా సార్లు తిరిగినాం. ఏదో ఒక దేవుని దయ వల్ల ఒక అన్న మాకు హెల్ప్ చేసినందుకు మాకు వచ్చింది. ఇక్కడ లోపల రెస్పాన్స్ ఎలా ఉంది మేడం ప్రజావాణి లోపల? ఎవరు ఏ అధికారులు కలిసారు మీకు? నేను ఒకసారి ఒక్కరిని అడిగినా సార్కి అడిగితే లేదమ్మా పట్ట చూపెట్టినాను. చూపెడితే లేదమ్మా మీరు అక్కడికి పోండి, మీ దుండిగల్లో ఉంది కదా ఇచ్చిరు కదా మీరు చూసిరు కదా అలా బస్సులు ఎక్కినాక అక్కడికి పోయినాక మీరు పోయి అడగండి కాళ్ళ నుంచి వాదేస్తారు చెప్పింది సార్. మళ్ళీ దర్వాజా దగ్గర పోలీస్ సార్ ఉండే అన్నాను లేదమ్మా మండల ఆఫీస్ పోయి అడగండి అమ్మా సార్ అని చెప్పి. ఓకే. మరి ఇప్పుడు గవర్నమెంట్ మహిళలకి ఫ్రీ ప్రయాణం అని చెప్పేసి అన్నారు కదా మేడం, దాని గురించి మీ స్పందన ఏంటి? కొంచెం జరగండి. మంచిగా ఉంది కానీ అంటే అది కరెక్ట్ స్కీమ్ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారండి మీరు? అంటే కొంతమంది మేడం చెప్పండి. కరెక్ట్ కూడా లేదు కూడా, ఎందుకంటే మా సొంతలో మంచిగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఉద్యోగం చేస్తాం, పైసలు మిగిలిపోతాయి కదా అట్లా అని. మరి ఇప్పుడు కొంతమంది ఆటో వాళ్ళు ఏమంటున్నారంటే దాని వల్ల మాకు ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అయితే కరెక్టే, వాళ్ళకి కూడా ఆలోచించాలి కదా మనం. అసలు ఏ సమస్య గురించి మీరు ఇక్కడ సీఎం దగ్గరకు వచ్చారు? ఇప్పుడు 50 ఏళ్ల నుంచి నేను ఇంట్లో కిరాయి కట్టుకునే ఉంటున్నా సారు. మరి నాకు కూడా ఇల్లు కావాలి. నాకు 2-3 పిల్లలు ఉన్నారు. నా బిడ్డే అల్లుడు 2 చచ్చిపోయిండ్రు. వాళ్ళ పిల్లలను చూసుకుంటా నేను సాదుకుంటా వాళ్ళకి చదివిపించుకుంటా నేనున్నా. నాకు లేకున్నా పర్వాలేదు, ఆ పిల్లల కన్నా కావాలని నేను ఇల్లు కోసం కొట్టాను. ఇంతకు ముందు మీరు డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం సార్. ఏమైంది మరి అప్పుడు? రాలేదు. వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, ఇండ్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి కానీ మాకు మాత్రం రాలేదు. ఇప్పుడు లోపల అప్లికేషన్ ఏమని పెట్టుకున్నారు మీరు? మాకు ఇల్లు కావాలనే పెట్టుకున్నాం సార్. ఏమన్నారమ్మా లోపల అధికారులు ఎలా స్పందించారు మీకు? వస్తాయమ్మా అంటుర్రు, మరి వచ్చేది రాందిగా దేవుని దయ. అవునా? ఎంతసేపు అయింది మీరు ఇక్కడికి వచ్చి? లోపలికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? అరగంట పట్టింది లోపలికి వెళ్ళడానికి. లోపలికి పోయి ఇట్లా పోతూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం సార్. ఏం నిమిషం కూడా 5 నిమిషాలు నిలబడ్డం అంతే. ఏమన్నా మాట్లాడుతున్నారా మీతోటి? ఏం మాట్లాడలే. ఏం కావాలమ్మా, మీరు ఎక్కడుండ్రు, ఏ అడ్రస్ అని అడిగండ్రు. సరే మాది ఇక్కడ ఉంటాం మేము, దిల్సునగర్, ఇంద్రనగర్, హైదరాబాదే సార్. మేము ఇక్కడికి వచ్చినా మాకు ఇల్లు కావాలి. ఏం లేకున్నా పర్వాలేదు, ఉంటందుకు ఇల్లు కావాలి. మరి ఇప్పుడు మహిళల కోసం ఉచిత ప్రయాణం అని చెప్పేసి బస్సులో అంటున్నారు కదమ్మా, దాని గురించి మీరేమనుకుంటున్నారు? మాకైతే ఇప్పుడు వచ్చేటప్పుడు మేము పిరే వచ్చినాం సార్. పిరే వచ్చినాం, మాకు పిరే ఉంది. మంచిదేనా? మంచిదే ఉంది, అదైతే సంతోషమే గాని ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళు మాకు చాలా ప్రాబ్లం అవుతుంది దాని వల్ల అంటున్నారు. ఇక దానికి కూడా వాళ్ళు ప్రభుత్వమే ట్రై చేయాలి, వాళ్ళే ఆలోచన చేయాలి. వాళ్ళ గురించి కూడా వాళ్ళు కూడా పిల్లలు పెళ్ళాలు ఉన్నారు కదా సార్. బస్సులు దగ్గర బస్సులు నడుస్తాయి సార్. ఇప్పుడు మేము మెయిన్ రోడ్ దాకా బస్సులు వచ్చినాం, ఆ నుంచి ఆటోలు వచ్చినాం. అంటే కొంతమంది ఆటో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇంత ముందు ఆటోలు వచ్చేటోళ్ళు కూడా మమ్మల్ని వదిలేసి ఇప్పుడు బస్సు మాత్రం ఎక్కుతున్నారు, మరి దానివల్ల మా పొట్ట కొట్టినట్టు అయిపోతుంది. అన్ని రూట్లకు బస్సులు ఉండవు కదా. మేము అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి బస్సు లేదు మాకు. ఆటోలో వచ్చినాం. 50 అందరు బ్రతకాలే కదా, ఒకరు కడుపు కొట్టి మంచిదని మీరు అనుకుంటున్నారా? మహబూబ్నగర్కి వెళ్ళి వచ్చినాం అమ్మ. ఇండ్ల గురించి అప్లికేషన్ పెట్టినాం, ఇన్ని రోజులు మస్తు పెట్టినాం, మాకు రాలేరు. మొన్న పెట్టినా మాకు అప్లికేషన్ వచ్చి అది మిస్సెస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక అది చిల్లిపిస్తా అని చెప్పారు. మొన్న తిరిగితే మంగళవారం రమ్మన్నారు. ఈ రోజు వస్తే లోపలికి కొనిస్తలేరు. మరి మా పరిస్థితి ఏంది? మేము ఎంత 10 గంటలకు వచ్చినాం. పంపించలేదు. మరి లైన్ లో ఉన్న వాళ్ళు కొంత లోపలికి వెళ్ళారు కదా, మీరు వెళ్ళలేదా? మమ్మల్ని పంపించలేదు కాబట్టి వెళ్ళలేదు మేము. నాకున్న చిన్న పిల్లలు, నాకు కిడ్నీల ప్రాబ్లం, పెద్ద ఆపరేషన్ అయింది. నాకు నా మొగుడు లేడు, ఏం చేయలేదు. తాగబోతుడు దాన్ని ఎత్తుకొని పోయిండు. నేను ఏం కష్టం, నేను కిరాయి రూమ్ లో ఉంటున్నా. నేను కిరాయి కట్టుకోవాలా, చిన్న పిల్లలు పోషించుకోవాలా, నా పరిస్థితి ఏం కావాలో చెప్పు. మీరు ఇంత ముందు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడైనా అప్లై చేసుకున్నారమ్మా? ఫస్ట్ చేసినాం, రాలేదు. అసలు రాలేదు. ఏది రాలేదు. మీ దగ్గర అధికారులను ఎప్పుడు అడిగారా మీరు డబుల్ బెడ్రూమ్ గురించి మాకు హెల్ప్ చేయమని? మాకు డబుల్ బెడ్రూమ్ లో ఇండ్ల గురించి అప్లై చేసినాము. కదన్నా వస్తే బాగుంటది కదా, అది కూడా వస్తాయి కదా. రానట్టే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పు. మేము ఎన్ని రోజులు మీరు లోపల నుంచి వెళ్ళిపోవచ్చు అండి. అన్నిటికాడికి పోతున్నాం, తిరగడానికి
పని లేదు, మేసిన్ పని చేస్తున్నాం, ఒంటరి మహిళలకు పైసలు ఇస్తాం, అది ఇస్తామని బిల్డప్ కొడుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు ఏది మంచి జరిగింది అనిపిస్తలేదా? గవర్నమెంట్ బస్ అని పెట్టిండ్రు, బస్సు ఫ్రీ అని పెట్టిండ్రు, కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల మీరు ఫ్రీగానే ప్రయాణిస్తున్నారు కదా? ఎంత దూరం నుంచి వచ్చారు మీరు? ప్రయాణం ఎంత దూరం నుంచి చేశారు? ముందు మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? మీకు డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చింది కదా? ఇప్పుడు లోపల చెప్పినా మీరు ఏమన్నారు? పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? మాట్లాడిపోతాము, మాకు ఇల్లు లేవు, మేము అప్పులు ఉన్నాము. అమ్మ అప్పు కదా, మా ఇంత దూరం నుంచి చిన్న పిల్లల్ని ఎత్తుకొని, మా పాప చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి చూపించింది కూడా సార్. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తే కూడా పంపిస్తలేరంటే ఏమన్నట్టు సార్ చెప్పండి. నాకు బాధ, మేమే కదా ప్రజలం, వాళ్ళకి గెలిపించేది మేమే కదా, మాకు న్యాయం చేయాలి కదా.